టైం 11 అవుతుంది. నక్షత్ర నిన్న నక్షిత ఉంది అక్కడ, ఈరోజు నక్షత్ర ఏమో ఇక్కడ ఉంది, పాలు తాగుతుంది. నక్షత్ర అక్కడుంది, ఆట ఆడుతుంది. ఇప్పుడు టైం 11 అయింది, నైట్ 11 అవుతుంది, కానీ వీళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు. వీళ్ళు పడుకునేసరికి 1 or 2 అవుతుంది. మళ్ళీ ఏదో పనున్న వాళ్ళలాగా మార్నింగ్ 6కే లెగుస్తారు, నన్ను పని చేసుకొని ఇవ్వరు. మళ్ళీ వీళ్ళకి తినిపించిన పని అయిపోయేసరికి 1 అవుతుంది. డైలీ ఇలానే ఉంటుంది నా రొటీన్. అక్క కాకపోతే చెల్లి, చెల్లి కాకపోతే అక్క, ఎవరో ఒకరు మాత్రం ఆ సెల్ఫ్లో ఆడుతూనే ఉంటారు. బొమ్మలు చూసారు కదా ఎలా పడేశారో, ఇంకా అవి సగమే ఉన్నాయి. ఇంకోటి రబ్బు కార్లో ఉంది, బయట జీప్లో ఉన్నాయి, వీళ్ళ జీప్లో. ఇంకా ఇంకోటి రబ్బేమో బెడ్ కింద పడేసాము, ఎందుకంటే ప్రతిసారి పడేసినప్పుడల్లా ఎత్తాలంటే కష్టమవుతుంది, అందుకనే కొన్నే ఉంచాను నేను. చూసారా ఎలా ఆడుతుందో. నక్షత్ర ఏం చేస్తున్నావు? నక్షిత పడుకుంటుంది ఇప్పుడే, ఆమెను డిస్టర్బ్ చేస్తే మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు నక్షత్ర అని పిలిచాను కదా అందుకనే వచ్చింది, ఇప్పుడు నా దగ్గర సతాయిస్తుంది. ఏం వచ్చింది కదా, ఏం కూడా లేచింది. ఇప్పుడు ఇది పడుకోరు, ఇది పడుకునేసరికి 2-1 అవుతుంది. నక్షి చూసారా ఎన్ని వేషాలు వేస్తుందో. హాయ్ చెప్పు, షేక్ హ్యాండ్ ఇవ్వు. కొరక మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వమన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వు. ఈమెకి పళ్ళు వచ్చాయి, కొరుకుతుంది అందరినీ. ఈమె కూడా పళ్ళు వచ్చాయి. నక్షత్ర ఆడుకుంటుంది, పలకట్లేదు చూసారా. షేక్ హ్యాండ్ హై ఫై షేక్ హ్యాండ్ గుడ్ గర్ల్. హై ఫై. కిస్ పెట్టమంటే కొరుకుతుంది ఈమె. చూసారా ఫోన్లో వీడియో తీస్తున్నానని బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడ్ లైటింగ్ వస్తుంది కదా, అందుకని అరుస్తుందా. నక్షి పాప, నక్షిత. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.